హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈరోజు డేట్ వచ్చేసి February 20, టైం వచ్చేసి 2:42 AM. కాకపోతే ఇది క్వశ్చన్ పేపర్ మనకు ఒక సబ్స్క్రైబర్ పంపించిండు అడిగితే. సో థ్యాంక్ యూ దానికి. సో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుందాం. ఇది సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఏం చేసుకోవాలంటే ఇఫ్ ఏబీసీ ఆర్ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ దెన్ ప్రూవ్ దట్. ఇలాంటి టైప్ ఆఫ్ సమ్స్ అన్ని మన దాంట్లో ఉన్నాయి. ఇది ఒక్కటి లేకుండే. సో ఇది గిట్ట చేసేద్దాం. జర ఫ్లాష్ లైట్ పెడితే జర మంచిగా వస్తుంది, అందుకని పెట్టేసినాం. సో కన్సిడర్ ఫస్ట్ ఏం చేయాలి, గివెన్ దట్ ఏ కామా బి కామా సి ఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. అప్పుడు ఏం తెలుసు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు పై. పై అంటే ఎంత, 180 degrees. అది మనకు తెలిసిందే, రాసుకున్నాం. ఇప్పుడు కన్సిడర్ ఎల్హెచ్ఎస్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి. ఫస్ట్ ఏం చేయాలి, రెండింటికి ఏం ఫార్ములా పెడతాం, కాస్ సి ప్లస్ కాస్ డి. సేమ్ అన్నిటికీ ఫార్ములాస్ సేమ్ ఉంటాయి. ఇక్కడ కాస్ట్లు ఉన్నాయి కాబట్టి కాస్ సి ప్లస్ కాస్ డి పెట్టినాం. ఒకవేళ సైన్ ఉంటే సైన్ సి ప్లస్ సైన్ డి పెడతాం. రెండు కాస్ట్లు ఉండి మధ్యలో ప్లస్ ఉంటే 2 cos c ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. కాస్ ఉండి ప్లస్ ఉంటే రెండు కాస్ట్లే వస్తాయి, కాస్ ఉండి మైనస్ ఉంటే రెండు సైన్లు వస్తాయి. ఆ షార్ట్ కట్ మనకి ఎట్లా తెలిసిందే. సో ఇది ఏం రాస్తా, కాస్ ఆఫ్ ఇది సి ఇది డి, ఏ ప్లస్ బి బై 2 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాస్త ఇంటూ అయిపోయింది, ఇక్కడ 2 ఉండాలి. 2 cos c ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 ప్లస్ ఈ కాస్ సి అనేది మనం ఎట్లా మారుస్తామంటే డిపెండింగ్ ఆన్ ఆర్హెచ్ఎస్ మనం మార్చుకోవాలి. ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఏముంది, సైన్లలో ఉంది కదా. సో దీన్ని కాస్ 2c కాస్ 2a లెక్క రాసుకుంటాం. ఆడ సైన్ ఉంది కదా, సో సైన్ ఫార్ములానే రాసా, 2 sin square a. ఇక్కడ 2a ఉంటే ఇక్కడ ఏ వస్తుంది, ఏ ఉంటే a బై 2 వస్తుంది. సో ఇది ఏం రాస్తా, 1 మైనస్ 2 sin square c. ఏ ప్లేస్లో సీనే ఉంది కదా, ఈడ ఏముంది, 2a ఉంటే ఏ వచ్చింది, ఈడ c ఉంది కదా, సో c బై 2 వస్తుంది. దాంట్లో సగం వస్తుంది రాసేసిన. ఈడ 1 ప్లస్ మనకి ఆర్హెచ్ఎస్లో ఉన్న ప్లస్ 1 వచ్చేసింది. సో 1 ప్లస్ 2, ఇక్కడ మనకేముంది, ఏ ప్లస్ బి ఉంది కదా. ఏ ప్లస్ బి అంటే ఏం రాసుకోవచ్చు అంటే కాస్ ఆఫ్ పై మైనస్ సి బై 2 రాసుకోవచ్చు. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 రాసుకోవచ్చు. మైనస్ 2 sin స్క్వేర్ సి బై 2 రాస్తాం. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈడేమవుతుంది, కాస్ పై బై 2 మైనస్ సి బై 2 కదా. సో మనకి ఏమవుతుంది, కాస్ పై బై 2 మైనస్ టీటా అంటే సైన్ టీటా అని రాస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ 2 sin సి బై 2. ఈ 2 అనేది రెండింటికి ఉంది కాబట్టి అట్లా రాసిన. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ 2 sin స్క్వేర్ సి బై 2 రాసేసినాం. 1 ప్లస్ ఈడ 2 sin సి ఉంది, ఈడ 2 sin సి ఉంది, కామన్ది 2 sin సి బై 2 రాసిన. కామన్ తీసుకున్నాం కాబట్టి బ్రాకెట్ పెట్టినా. ఈడేం మిగిలింది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2. ఈడేం మిగిలింది, మధ్యలో మైనస్ ఉంది, 2 బయటికి వచ్చేసింది, సైన్ సి బై 2 బయటికి వచ్చేసింది. అంటే ఏం మిగిలింది, సైన్ సి బై 2 మిగిలింది. ఇప్పుడు సి అంటే నేనేం రాస్తా అంటే 1 ప్లస్ 2 sin సి బై 2 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2. బయటిది ఏం రాస్తారే, లోపల దాన్నే చేంజ్ చేసుకుంటా, సైన్ ఆఫ్ పై మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. దీన్ని 1 అనుకున్నాం కదా, సిన్స్ ఫ్రమ్ 1. ఇవన్నీ వీడియోలో ఒక ప్లేలిస్ట్లు ఉంటాయి. సో 2023 క్వశ్చన్ పేపర్ కాబట్టి ఛానల్లోకి ప్లేలిస్ట్లో చూడండి. సో పై బై 2 మైనస్ టీటా అంటే ఏంది, కాస్ అనేది సైన్లకు చేంజ్ అయింది, సైన్ అనేది ఎలాకి చేంజ్ అవుతుంది, కాస్లకు చేంజ్ అవుతుంది. 1 ప్లస్ 2 sin సి బై 2 కాస్ ఆఫ్ ఈ మైనస్ బి బై 2 మైనస్ కాస్ ఆఫ్ సింబల్ ఏం చేంజ్ కాదు, ఏ ప్లస్ బి బై 2 చేంజ్ అయింది కదా. సో ఇప్పుడు ఈడేం ఫార్ములా ఉందంటే ఇంతవరకు వచ్చింది కదా, మనకు బయటది సంబంధం లేదు, ఎందుకంటే 2 sin c/2 RHSలో ఉంది.
ఇప్పుడు నేను ఈడేం చేస్తా అంటే cos c మైనస్ cos d అప్లై చేస్తా. దీనికి రెండు ఫార్ములాలు ఉంటాయి, 2 sin c ప్లస్ d బై 2 ఒకటి, sin c మైనస్ d ఒకటి. సో ఇక్కడ నాకు మైనస్ సింబల్ రావద్దు అని నీకు ఏం చేస్తా అంటే 2 sin, ఇక్కడ c ప్లస్ d ఉంది కదా, d మైనస్ c రాసుకుంటా. లేకపోతే c ప్లస్ d బై 2 ఒకసారి రాసుకుంటా, sin d మైనస్ c బై 2 రాసుకుంటా. ఒక రేషియోని నువ్వు మార్చేస్తే అయిపోతుంది, ఇక్కడ మైనస్ సింబల్ పోతుంది. సో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 1 ప్లస్ 2 sin c బై 2, 2 sin ఆఫ్, ఇక్కడ మొత్తం ఇది c ఇది d కదా, అదే సబ్స్టిట్యూట్ చేయాలి. c అంటే ఏంది, a మైనస్ b ప్లస్ a ప్లస్ b బై 2 బై 2 మొత్తం బై 2. మళ్ళా సైన్ ఆఫ్ d అంటే ఏంది, d అంటే a ప్లస్ bది కదా, a ప్లస్ b మైనస్ ఆఫ్ a మైనస్ b బై 2 బై 2. సో 1 ప్లస్ 2 sin c బై 2, 2 sin ఆఫ్ మైనస్ a ప్లస్ a క్యాన్సల్, 2a బై 2 బై 2, 2 అంతా క్యాన్సల్, సైన్ ఆఫ్ a మైనస్ b, a ప్లస్ b మైనస్ a ప్లస్ b బై 2 బై 2. ఎందుకంటే ఇక్కడ సింబల్ చేంజ్ అవుతాయి కదా బ్రో, మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో నేను ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటాడు, ఏం కాదు. సో మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్, 1 ప్లస్ 2 sin c బై 2, 2 sin a బై 2 ఇంటూ sin 2b బై 2 అంటే 2 2 క్యాన్సిల్, b బై 2, b బై 2. సో మొత్తానికి ఇంటూ చేయి, 1 ప్లస్ 2 2 4 sin a బై 2 sin b బై 2 sin c బై 2 ఈక్వల్స్ టు RHS హెన్స్ షోల్డ్. ఇంతే, ఇది చేస్తే 7 మార్కులు. ఖాళీ ఏమేమి ఫార్ములా గుర్తుకు రావాలి, cos c ప్లస్ cos d, గీ 2 cos స్క్వేర్ 1 మైనస్ 2 sin స్క్వేర్. ఇది గిట్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ సైన్ లాలు ఇచ్చింది కాబట్టి, కాస్ లాలు ఇస్తే ఇంకో ఫార్ములా తీసుకుంటాం, ఈ కండిషను ఇంకా గీ ఫార్ములా. గింతే వస్తే 7 మార్క్స్ క్వశ్చన్ పక్కా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా బై బై.